రూటు మార్చిన అంబటి రాంబాబు ఏదైతే తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి మొదట వీడియో రిలీజ్ చేసిన అంబటి రాంబాబు తర్వాత మళ్ళీ వెంటనే ఒక రోజు గ్యాప్ తీసుకొని నేను ఆ విధంగా అనలేదు వక్రీకరించని చెప్పేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అందరూ సునకానందం పోతున్నారు, నేను అనని మాట్లాడినట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి అంబటి రాంబాబు పెట్టిన ట్వీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశాడు, అనని మాటలు అన్నట్టు చూపిస్తున్న టోటల్ అందరికి కూడా సునకానందం అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. మొత్తానికి అంబటి రాంబాబు గురించి మీరు ఏమంటారు? ఏఐలో క్రియేట్ చేశారు అనలేదుగా, ఆ మాట అయితే అన్నట్లేడు, అతనే మాట్లాడాడని ఒప్పుకున్నాడు. వాస్తవం అయితే అది. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారి వీడియో మొన్న సండే నుంచి వస్తుంది. ఆ వీడియో మరి ఇది వచ్చిన దగ్గర నుండి కూడా ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయిందో వెంటనే అతి కొద్ది గంటల్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు, ట్వీట్ చేస్తాడు ఖచ్చితంగా అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పిచ్చ తిట్టు తిట్టాడా, పిచ్చ కొట్టుడు కొట్టాడా తర్వాత సంగతి తెలియదు, కానీ మొత్తానికైతే గట్టిగా అతనికి ఏదో జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఈ రోజున ఆయన బయటకు వస్తే మనం చెప్పుకుంటున్నాం, రాకముందు ఆల్రెడీ ప్రజలు అనుకుంటున్నారు ఈ మాటలు ఎంతసేపులే, రేపో 2 రోజుల్లో 2 గంటల్లో పిలుస్తాడు ఆయన, పిలవగానే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, నీకు బుర్ర దొబ్బిందా, చిప్పు పని చేయట్లేదా, లేకపోతే డేటాకి మైండ్ని అప్లై చేయి అని చెప్పి ఏదో చెప్పుంటాడు, అందుకనే వచ్చేసాడు వెంటనే అని. అంటే వీళ్ళు చూసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పరిశుభ్రత కానివ్వండి, అక్కడ జరిగిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఆయన చెప్పలేకుండా ఉండలేకపోయాడు, చెప్పేశాడు. ప్రజలందరికి కూడా అర్థమైంది. మరి గతంలో ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈయన చెప్పాడా అంటే చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఈ రోజున చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే మరి ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం చేస్తుంది, బాగా భోజన ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, అన్నదాన ప్రసాదం చాలా బాగుందని చెప్తే మరి గతంలో చేయలేదని ఒప్పుకున్నట్లే కదా. మరి నీ ప్రభుత్వం ఏం చేసింది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అనేది ఈ రోజున అంబటి రాంబాబు గారికి ఎదురు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆయన ఏమో సునకానందం అంటాడు. అంటే ఈయనకు సునకాల భాష ఎలా తెలుసు? సునకాల గురించి చదివాడా ఏంటి ఏదన్నా? మరి ఏదైనా సునకం గురించి చదివితే ఆయనకి వాటి గురించి అవగాహన ఉండి వాటి ఆనందం, వాటి విషాదం, వాటి ఆకలి, వాటి బాధ ఈయనకు అర్థమైద్ది అనుకోవచ్చు. చేసిందంతా చేసేసి నువ్వు అక్కడ తిట్లు తిన్నావు అని చెప్పేసి మళ్ళా ఆయన ఏదో తిట్టమన్నాడని చెప్పేసి బిఆర్ నాయుడు గారిని, టీడీపీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకి మనం వదిలేయాలి. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుకి సంబంధించి వైసీపీలో గట్టిగా ప్రతిఘటన చేశారు చాలా మంది, విషయానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? ఖచ్చితంగా. అసలు ఆయన వీడియో వచ్చేటప్పటికే ప్రజల్లో ఈ క్వశ్చన్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఆటోమేటిక్గా రైజ్ అయింది ఏంటి అనేది. ఇదిగో ఏం జరిగిద్ది నెక్స్ట్, అసలు పార్టీలో ఉంచుతారా, ఊస్టింగ్ చేస్తారా అనేది కదా పెద్ద క్వశ్చన్. మొత్తానికైతే ఎట్టకేలకు ఉన్నాడు. మరి ఊస్టింగ్ పాయింట్ వచ్చినా కూడా ఎందుకు ఉంచారు అంటే, ఇదిగో నువ్వు చచ్చినట్టు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు, చచ్చినట్టు నువ్వు మళ్ళీ ఇదిగో ట్వీట్ చెయ్యి, వాళ్ళని తిట్టు, అప్పుడు నీకు ఈ ఊస్టింగ్ ఆర్డర్స్ తీసేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆ లిటిగేషన్ అనమాట. దాంట్లో మడని తిప్పం మాట తప్పం అంటే మేము తప్పేదే మాట తిప్పేదే మడం అన్నట్లుగా మళ్ళీ ఇంకొకసారి ఈ విషయంలో అంబటి రాంబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు. మొత్తానికి మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఏం లేదండి, అంబటి రాంబాబు గారు చేయటానికి ఏమి లేదు. ఈ రోజున అక్కడ గుంటూరు, సత్తెనపల్లి ఆయన, మరి అక్కడ చూస్తే విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటో చూస్తున్నాం, గుంటూరు, చిలకలూరుపేట. అట్లాగే ఈయన కూడా అక్కడ ఎవ్వరూ వీళ్ళతో కలిసిరారు. గతంలో ఈయన గురించి చాలా మాటలు విన్నాం. కార్యకర్తలు కానివ్వండి, ఆ తోటి నాయకులను కానివ్వండి, కలిసి పోడు, వాళ్ళ మాట వినడు, ఈయన ఒంటెద్దు పోకడి. మరి జగన్ అట్లాంటి వ్యక్తికి మరి ఎవరు వస్తారు తోడుగా? ఈరోజు మొన్న మర్రి రాజశేఖర్ గారు వెళ్ళారు, బయటకు వెళ్తే ఎంతమంది వెళ్ళారు ఆయనతో పాటు? మరి ఆ విధంగా ఒక నాయకుడికి ఆ మంచితనం అనేది ఉంటే ఎవరైనా వస్తారు. ఆ నలుగురు నడిచే దారిలో వీళ్ళు నడవరు కదా. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎన్ని రకాలుగా చేసిన తప్పులు ఆ కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వినవలసిందే. ఈయనకి ఎవరు తోడు రారు కాబట్టి. ఎందుకంటే ఈయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారనేది మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు, ఇదిగో పలానా ఆయనకి ఈ విధంగా జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే సమ్ పర్సన్ ఎవరు అని అంటే ఆ పేరు కూడా ఏదో ఉంది, మురళీ మోహనో ఏదో ఉంది. మరి ఆయనకి ఇలా జరిగింది అని అంటే ఇదిగో అంబటి రాంబాబు వల్లే జరిగింది, మరి ఈయన వెళ్ళి మా మీద తీసుకెళ్ళి అక్కడ అధిష్టానంలో చెప్పాడు, అందువల్ల మాకు ఇక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగింది పార్టీలో అనేది గత కొద్ది రోజులుగా ఆయన గురించి ఉన్నదే. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఆ క్యాడర్ అనేది లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉండవలసిందే. తప్పించుకోలేక చేసిన తప్పుని ఏ విధంగా బయటికి చెప్పాలో అర్థం కాని టైంలో నిన్న ప్రెస్ మీట్ కానివ్వండి, ఈ ఎక్స్లో పోస్ట్ కానివ్వండి,
అదే అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.